ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. అనేక సంవత్సరాలకి ముందు మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, భారతదేశంలోను ప్రపంచవ్యాప్తంగా బలముగా వాడబడినటువంటి ఒక గొప్ప దైవజనులు యేసన్న గారు. యేసన్న గారిని జపాన్లో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవ సంఘం వారు వాక్య పరిచయ కొరకు ఆహ్వానించారు. ఆయన స్టేజ్ మీదకి వెళ్ళి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండగా సడన్గా ఒక వ్యక్తి, గూనిగా ఉన్నటువంటి వ్యక్తి వంగుకొని ఆ యొక్క మీటింగ్లో ప్రవేశించాడు. అందరూ ఆయన చూసి లేచి నిలబడ్డారు. ఆయన తీసుకొని వచ్చి వేదిక మీద కూర్చోబెట్టారు. ప్రసంగం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత యేసన్న గారు అడిగారంట, ఎవరు ఈ గూనివాడు? ఈయన రాగానే అందరు లేచి ఆయనకి నమస్కారం పెడుతున్నారు, అందరిని ఆయన చాలా మర్యాద చేస్తున్నారు, వేదిక మీద కూర్చోబెట్టారు, ఎవరు ఈయన అని అడిగాడంట. అడిగినప్పుడు అక్కడున్న వారు చెప్పిన మాట ఏంటి అంటే, సార్ ఆయన ఈ రాష్ట్రానికి గవర్నర్ అన్నారంట. యేసన్న గారు కూడా చాలా ఆశ్చర్యపడ్డారంట. గవర్నరా? వాస్తవానికి ఇంకో మాట చెప్తున్నాం, జాగ్రత్తగా వినండి సార్, ఆయనకు గూని లేదు అన్నారంట. మరి ఎందుకు అలా వంగి వచ్చాడు అని అడిగాడంట యేసన్న గారు. ఆ టైంలో వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి భయపడి లోబడి వంగి వచ్చాడు గూనివాడి వలె. ఈ ఉదయకాల సమయం కొరకు ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనము, ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు. గమనించండి ప్రియులారా, ఎవరైతే దేవుని సన్నిధికి భయపడతారో, లోబడతారో వారు దేవుని యొక్క సన్నిధిలో నాటబడి ఆశీర్వదించబడి వర్ధిల్లుతారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ప్రసంగం చేస్తుంటే వీడియోలు చూస్తూ ఉన్నారా? రీల్స్ చూస్తూ ఉన్నారా? ఫేస్బుక్ లేకుంటే ఇన్స్టాగ్రామ్ చూస్తూ కూర్చున్నారా? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు దేవుని సన్నిధికి భయపడడం లేదు, దేవుని సన్నిధికి మీరు లోబడడం లేదు. కొంతమంది చర్చ్కి వెళ్తే పక్కనున్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారండి. కానీ చాలామంది చేసేటటువంటి ఒక బ్యాడ్ హ్యాబిట్, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, చెడ్డ అలవాటు ఏంటి అంటే సెల్ ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో మీరు ఉన్నప్పుడు దేవుని సన్నిధికి భయపడాలి, దేవుని సన్నిధికి లోబడాలి. యెహోవా తన పరిశుద్ధ ఆలయం అందున్నాడు, సర్వలోకం ఆయన సన్నిధిలో మౌనముగా ఉండడని వాక్యంలో రాయబడి ఉంటుంది. యెహోవా కన్నులు ప్రతి స్థలం అందున్నవి, ఆయన మీరు చేసే ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు, ఆయన కన్నులు ప్రతి స్థలం ముందు మిమ్మల్ని చూస్తూ ఉన్నాయి. ఇవి జ్ఞాపకం చేసుకోవాలి. మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో ఎవరైతే భయపడి లోబడి జీవిస్తారో, దేవుని సన్నిధిలో వణుకుతారో వారి జీవితాలు, వారి కుటుంబాలని దేవుడు తరతరములో ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై వందనాలు. ఈరోజు మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని, మీ సన్నిధిలో లోబడి భయపడే కృపను దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.